లక్ష్యంతో ఆలయ నిర్మాణానికి శుభారంభం. ఆలయ స్లాబ్ పనులను ప్రారంభించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిర్జాదిగూడ డివిజన్ మేడిపల్లి ప్రాంతంలో ఉన్న పవిత్ర శ్రీ రామాలయ భవన నిర్మాణ పనులకు ఈ రోజు ముహూర్తంలో మరొక మహత్తర దశ ప్రారంభమైంది. మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల సొంత నిధులతో ఆలయ భవన స్లాబ్ పనులను చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి స్లాబ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చరణల నడుమ భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల ఆశీస్సులను కోరుతూ పూజలు నిర్వహించారు. ఆలయం నిర్మాణం అనేది కేవలం భవనం నిర్మాణం మాత్రమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణకు, భక్తి భావాల పెంపుకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయంగా నిలిచే ఈ ఆలయం త్వరితగతిన పూర్తి కావాలని, ప్రతి భక్తుడికి దైవ దర్శనం కలిగే పవిత్ర క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా సమాజంలో ధర్మం, భక్తి, సంస్కృతి పరిరక్షణకు తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, భక్తులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ సీతారాముల కృపా కటాక్షాలు అందరికీ కలగాలని ప్రార్థించారు.